చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి మార్కెట్ యార్డ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతో మాట్లాడారు. వారి కష్ట సుఖాలన్నింటినీ పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇప్పటిదాకా మీడియాతో మాట్లాడిన వివరాలు కూడా మనం చూసాం. నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసమే బంగారుపాళ్యం వచ్చానన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కష్టాల్లో ఉన్న రైతుల సమస్యలు తెలుసుకుంటే తప్పేంటి, వాళ్లతో మాట్లాడితే తప్పేంటి అని ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 22 నుంచి 29 రూపాయల మధ్య కేజీ మామిడి కొనుగోలు చేసింది. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం, పక్క రాష్ట్రమే ఉన్న పక్క రాష్ట్రం కర్ణాటక కిలో 16 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. మరి కనీసం ఆ ధరకి కూడా ఆంధ్రప్రదేశ్ మామిడి రైతు నుంచి మామిడిని కొనుగోలు చేయలేదా అని ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరీ కిలోకి 2 రూపాయలు కొనుగోలు చేస్తే ఆ ప్రభుత్వాన్ని ఏమనాలి అని కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి. రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతులు ఇంకా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆయన ఇంకా బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లోనే ప్రస్తుతం ఉన్నారు. ఇప్పటిదాకా రైతుకు కనీసం పెట్టుబడి సాయం చేయలేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఏ విధంగా పెట్టుబడి సాయం అందించాం, రైతుకి అడుగడుగునా ఏ విధంగా తోడుగా ఉన్నామనే అంశాలని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి రైతులతో పంచుకున్నారు. తన పర్యటన సందర్భంగా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఏకంగా 1200 మందిని అరెస్ట్ చేశారు అని కూడా చెప్పారు. కష్టాల్లో ఉన్న రైతులని వారి కష్టాలు తెలుసుకోవడానికి, పరామర్శించడానికి వస్తే తప్పేంటి, ఎందుకు ఈ స్థాయిలో ఆంక్షలు విధిస్తున్నారు అని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి. లాఠీచార్జ్ చేశారు తన పర్యటన సందర్భంగా. చాలామంది రైతు బిడ్డల తలలు పగలగొట్టిన పరిస్థితి ఉంది. ఎందుకు ఇంత అరాచకం కొనసాగిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం బంగారుపాళ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. రైతులంతా కూడా ఆయన్ని చుట్టుముట్టి ఆయనతో సెల్ఫీ దిగే ప్రయత్నం కూడా ప్రస్తుతం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల కానీ, లేకపోతే ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రాంతంలో కానీ ఎక్కడా కనీస సెక్యూరిటీ మనకి కనిపించట్లేదు. మొత్తం రైతులంతా కూడా ఆయన్ని చుట్టుముట్టి కనిపిస్తున్నారు. ఈ పర్యటన అనౌన్స్ చేసినప్పటి దగ్గర నుంచి కూడా ఆంక్షలు కంటిన్యూ అవుతున్న పరిస్థితి మనకు కనబడింది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న ఎక్కడా కూడా సెక్యూరిటీ లేకుండా చేశారు. కాన్వాయ్లో కొన్ని వెహికల్స్ని కూడా ఆపేసి బంగారుపాళ్యంకి మిగతా కాన్వాయ్ వెహికల్స్ తోటి వెళ్లిన పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. బంగారుపాళ్యంలోనే ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ స్థాయిలో ఆంక్షలు విధిస్తోంది అనేది కూడా తన ప్రసంగం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి. కనీసం చిత్తూరు, తిరుపతి జిల్లాలకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ కీలక నాయకులు ఎవరిని కూడా ఆ చుట్టుపక్కల లేకుండా చేసేసిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఆయన బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్లోకి కూడా వెళ్ళి వాళ్ళందరితోటి మాట్లాడి తిరిగి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. లోపల నుంచి వెహికల్ వరకు రావడానికి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. రైతులు కన్నీరు పెడుతున్నారు గిట్టుబాటు ధర రాక, అదేవిధంగా కనీస పెట్టుబడి సాయం అందక అనేది తన పర్యటన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నిద్రపోతోంది, ఆ నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపడానికే నేను ప్రస్తుతం బంగారుపాళ్యం వచ్చాను అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో అన్నారు. ప్రస్తుతం బంగారుపాళ్యం నుంచి లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఆ కెమెరామెన్ సరిగ్గా లేడు, చేస్తున్నాడు. అయ్యో రామా, జగన్ అన్న అభిమానం.